Hello students, I am Sambamurthy, lecturer in Botany, Government Junior College for Girls, West Maredpalli, Secunderabad. The last class, we have discussed about cytology and the important questions from that chapter. Last class లో మనం కణశాస్త్రంలో కణంలో ఉండేటువంటి కణాంగాలు దాని నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి తెలుసుకున్నాం. Now let us discuss the questions from another chapter, 10th chapter, that is biomolecules. జీవ అణువుల గురించి తెలుసుకుందాం. దానిలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి తెలుసుకుందాం. These biomolecules are the molecules present in the living organisms. జీవుల్లో ఉండేటువంటి కర్బనం కలిగినటువంటి అణువుల్ని బయోమాలిక్యూల్స్. ఇట్లా మనం ఈ ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్ వీటన్నిటి గురించి మనం ఒకసారి చదవాల్సి ఉంటుంది. వీటిలో ఈ టాపిక్ మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదన్నా అడిగితే ఎప్పుడైనా అడగచ్చు. వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ డిఎన్ఏ గురించి అడగచ్చు. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ ఆమ్లం. వాట్సన్ అండ్ క్రిక్ ప్రకారం ఇది ఒక రెండు పోచలు కలిగినటువంటి సర్పిలం. దీనిలో అడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనేటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. అవి షుగర్తోను ఆ తర్వాత ఫాస్ఫేట్తోను కలపబడి ఉంటాయి. ఇది న్యూక్లియోటైడ్ల యొక్క గొలుసు. వీటిలో డిఎన్ఏ గురించి మీరు బయోమాలిక్యూల్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. DNA is a double-stranded helix, according to Watson and Crick. It shows adenine. It contains adenine, guanine, thymine, cytosine. Okay, these adenine pairs with thymine, guanine pairs with cytosine, like this. You should know what is present in this molecule, etc. What is present in proteins, fats, amino acids, etc. You should know about proteins, fats, amino acids, carbohydrates. This is from this topic. This topic you see some important questions. Third question, give an example for each of amino acids, sugars, nucleotides and fatty acids. అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి. వాటికి అమైనో యాసిడ్స్ గ్లైసిన్, షుగర్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్, న్యూక్లియోటైడ్ ఎడినైలిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, పాల్మేటిక్ యాసిడ్. మీరు ఏదైనా రాయొచ్చు అది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, డిఎన్ఏలోని ఏ ఘటకాలు గ్లైకోజైడిక్ బంధాన్ని చూపిస్తాయి? ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లింక్డ్ బై గ్లైకోజైడిక్ బాండ్? ఆర్ నైట్రోజన్ బేస్ అండ్ పెంటోజ్ షుగర్ మధ్యన గ్లైకోజైడిక్ బాండ్ ఉంటుంది. నైట్రోజన్ బేస్ మరియు పెంటోజ్ షుగర్. వన్ మోర్, సెవెంత్ క్వశ్చన్, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలిసాకరైడ్ లను ఈ క్రింది వాటితో స్టార్చ్, సెల్యులోజ్, glycogen, chitin are polysaccharides found among the following. Choose the one appropriate and the right against each. So ఒక మ్యాచింగ్ టైప్ లో ఇచ్చారు. నూలుపోగు, బొద్దింక, ఎక్సోస్కెల్టన్, కాలేయము, తొక్కతీసిన బంగాళదుంప. కాటన్ ఫైబర్, ఎక్సోస్కెల్టన్ ఆఫ్ కాక్రోచ్, లివర్ అండ్ పీల్డ్ పొటాటో. సో ఏమేమి ఉంటాయో చూడండి. Cotton fiber is made up of cellulose. This exoskeleton of cockroach contains chitin. Liver contains glycogen, and peeled potato that contains starch. Spiralsin. Cotton lo undedi ee cellulose, cockroach, uddinka, skeleton, exoskeleton lo undedi chitin, కాలేయం లో ఉండేది గ్లైకోజన్, అలాగే తోలు తీసిన బంగాళదుంపలో ఉండేది స్టార్చ్, పిండి పదార్థం. ఎప్పుడైనా అడిగితే థర్డ్ క్వశ్చన్, ఇన్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్, కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది, సోదాహరణంగా సమర్థించండి. న్యూక్లిక్ యాసిడ్ ఎగ్జిబిట్స్ సెకండరీ స్ట్రక్చర్, justify with example. You have to write about DNA, double-stranded helical model of DNA.
ఓకే, డిఎన్ఏ గురించి దాని డబుల్ స్టాండర్డ్ హెలిక్స్ నిర్మాణం వైపు మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఈ బయోమాలిక్యూల్స్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ అది కణ విభజన. కణాలు విభజించబడడానికి కణ విభజన అంటున్నాం. దానిలో 2 రకాలైన కణ విభజనలు ఉన్నాయి. అవి మైటోసిస్, మియోసిస్. There are 2 types of cell division, mitosis, meiosis. Mitosis is called సమ విభజన, meiosis is called క్షయకరణ విభజన. కణ విభజనలో 2 రకాలు ఉన్నాయి, సమ విభజన మరియు క్షయకరణ విభజన. సమ విభజనలో ఏమవుతుందంటే దానిలో ఒక కణం నుంచి 2 కణాలు ఏర్పడతాయి, క్రోమోజోమాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఈ విభజన వల్ల మనకి గాయాలు మానటం లేదా పెరుగుదల, శాఖీయ పెరుగుదల జరగటం ఇవన్నీ జరుగుతుంది. క్షయకరణ విభజన అంటే ఒక కణం నుంచి 4 కణాలు ఏర్పడతాయి, క్రోమోజోమాల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఇది లైంగిక కణాల్లో జరుగుతుంది. మియోసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిడక్షన్ డివిజన్ ఆర్ సెక్స్ సెల్ డివిజన్. It occurs in all sex cells. During meiosis, 4 cells will form from one cell. Chromosomal number is reduced to exactly half. Meiosis, there are 2 parts, meiosis 1 and meiosis 2. Each type again it is divided into prophase, metaphase, anaphase, telophase. In meiosis 1, the prophase shows 5 important stages: leptotene, zygotene, packetine, diplotin, diakinesis. Okay, this meiosis leads to reduce the chromosomal number into exactly half. It forms gametes. క్షయకరణ విభజన 2 దశల్లో జరుగుతుంది. క్షయకరణ విభజన 1 మరియు 2. క్షయకరణ విభజన 1లో మళ్ళీ తిరిగి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంచె దశ అనేవి ఉన్నాయి. ప్రథమ దశ 1లో అంటే వీటిని మొదటి దానిలో జరుగుతుంది కాబట్టి ప్రథమ దశ 1, మధ్యస్థ దశ 1, చలన దశ 1, అంచె దశ 1 అంటున్నాం. ప్రథమ దశ 1 అతి ముఖ్యమైనది. దీనిలో 5 ఉపదశలు ఉన్నాయి: లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. అలాగే సమ విభజనలో కూడా ప్రథమ దశ, మధ్యస్థ దశ. దీనిలో ప్రతిదానిలో కూడా కేంద్రక విభజన జరిగి దాని తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. కేంద్రక విభజనలో ప్రథమ దశ 1, మధ్యస్థ దశ 1, చలన దశ 1, అంచె దశ 1 అనేటువంటివి దశలు ఉన్నాయి క్షయకరణ విభజనలో. సమ విభజనలో ఈ 1, 2 అనేవి ఉండవు. అదేంటంటే ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంచె దశ ఉంటాయి కేంద్రక విభజనలో. ఒకసారి కేంద్రక విభజన జరిగిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. ఈ సమ విభజన ద్వారా పెరుగుదల జరుగుతుంది, గాయాలు మానుతాయి. ఇది శాఖీయ పెరుగుదలలో తోడ్పడుతుంది. క్షయకరణ విభజన ద్వారా ఈ లైంగిక కణాల్లో జరగటం వల్ల దీనిలో గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, సంయోగ బీజాలు ఏర్పడతాయి, క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. ఈ 2 రకాల కణ విభజనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రథమ దశలో కేంద్రక త్వచం అదృశ్యం అవుతుంది. కేంద్రక అంశం కణద్రవ్యంలో కేంద్రక అంశం, కేంద్రక రసం 2 కూడా ఈ కణద్రవ్యంలో కలిసిపోతాయి. మధ్యస్థ క్రోమోజోములు దారపోగుల్లా ఏర్పడతాయి. మధ్యస్థ దశలో క్రోమోజోములన్నీ మధ్యస్థ ఫలకం మీద అమర్చబడతాయి, కండిపోగులు ఏర్పడతాయి. అంచె దశలో ఈ క్రోమోజోములు తిరిగి క్రొమాటిన్ వలగా మారుతాయి, వాటిని ఆవరించి కేంద్ర త్వచం అవన్నీ ఏర్పడతాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రకాలైనటువంటి కణ విభజనని ఒకసారి చదవండి. వీటిలో క్షయకరణ విభజనలో లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలు కూడా చదవండి. సమ విభజనలో 2 కణాలు ఏర్పడతాయి, క్షయకరణ విభజనలో 4 కణాలు ఏర్పడతాయి. సమ విభజన శాఖీ కణాల్లో జరుగుతుంది, క్షయకరణ విభజన లైంగిక కణాల్లో జరుగుతుంది. సమ విభజనలో ఒకేసారి కేంద్రకం విభజించబడుతుంది, క్షయకరణ విభజనలో 2 సార్లు విభజించబడుతుంది. సమ విభజన దీనిలో బైవలెంట్లు ఏర్పడవు, క్షయకరణ విభజనలో ఏర్పడతాయి. అలాగే సమ విభజనలో ఈ పారగతి అనేది జరగదు, క్షయకరణ విభజనలో జరుగుతుంది. ఈ రకంగా ఈ భేదాలు ఉన్నాయి, అవి కూడా భేదాలు కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ చూద్దాం. Which tissue of animals and the plants exhibit meiosis?
4వ క్వశ్చన్. మొక్కలు, జంతువుల్లో ఏ కణజాలంలో క్షయకరణ విభజన జరుగుతుంది? అదేంటంటే లైంగిక కణాలు అని రాయాల్సి ఉంటుంది. అలాగే give that the average duplication time of E. coli cell is 20 minutes. How much time it will take E. coli cells to become 32 cells? E. coli 20 నిమిషాల్లో కణ విభజన చెంది రెట్టింపైనచో 2 కణాల నుంచి 32 E. coli కణాలు ఏర్పాటుకు ఎంత సమయం పడుతుంది? అంటే 2 కణాలు 4 అవుతాయి, 4 నుంచి 8 అవుతాయి, 8 16, 16 32. ఈ రకంగా 1 2 3 4 times 4 into 20 80 minutes అవుతుంది. ఇది క్యాల్కులేట్ చేయండి. 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 10, 10 నుంచి 10 నుంచి 8 నుంచి 16, 16 నుంచి 32. ఈ రకంగా ఎన్నిసార్లు డబుల్ అయింది? ఒక్కొక్క దానికి కూడా మనకి 20 నిమిషాలు పడుతుంది కాబట్టి 4 సార్లు ఈ మల్టిప్లై అయినాయి కాబట్టి 4 20 80 minutes అని రాయాల్సి ఉంటుంది. Which of the 4 chromatids of the bivalent process 1 of meiosis can involve in crossover? 8వ క్వశ్చన్. క్షయకరణ విభజన ప్రథమ దశ 1లో బయోలెంట్ లో 4 క్రోమాటిడ్ లో ఏవి జన్యు మార్పిడి పారగతులు పాల్గొంటాయి? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్. హోమోలాగస్ క్రోమోజోముల్లో సోదరేతర క్రోమాటిడ్లు అని రాయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్నిసార్లు సమయవిభజన చెంది ఉంటుంది? If a tissue has at a given time 1024 cells, how many cycles of mitosis had the original parental single cell undergone? So, మీరు క్యాల్కులేట్ చేయాలి. 1 to 2, 2 to 4, 4 to 8, 8 to 16, 16 to 32, 32 to 64, and then 128, and then 256, and 512, and 1024. ఈ రకంగా మీరు పేపర్ మీద వేసుకోవాలి. 1 to 2 అది ఒక విభజన. 2 to 4 2, 4 to 8 3, 8 to 16 4, 16 to 32 5, 32 to 64 6, 64 to 128 7, 128 to 256 8, 256 to 512 9, 512 to 1024 10. ఈ రకంగా పేపర్ మీద వేసుకుంటే మీకు ఎన్నో అన్నీ వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. కూడా ఎప్పుడైనా అడుగుతారు. An anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? 10th question. ఒక పరాగకోశంలో 1200 పరాగరేణువులు ఉన్నచో వాటిని ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు ఉత్పత్తి చేసి ఉండవచ్చు? ఇది మీకు ఎంబ్రియాలజీ చెప్పినప్పుడు చెప్పాను. దీనిలో ఒక మాతృకణం నుంచి 4 సూక్ష్మ సిద్ధ బీజాలు 4 పరాగరేణువులు ఏర్పడతాయి. కాబట్టి ఇచ్చిన సంఖ్య given number by 4, 1200 by 4. Answer is 3. Answer is 300 by 1200 by 4. What 300? ఇలా ఇచ్చినప్పుడు ఒక స్థూల సిద్ధ బీజ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం నుంచి 4 పరాగరేణువులు ఏర్పడతాయి. మనకి 1200 సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు ఇచ్చారు కాబట్టి 1200 by 4 ఇస్తే 300 వస్తుంది. 300 స్థూల సిద్ధ బీజ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాల నుంచి 400 పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి. ఇది కూడా అడుగుతారు ఎప్పుడైనా. And 11th question. At what stage of cell cycle does DNA synthesis occurs? DNA సంశ్లేషణ కణచక్రంలో ఏ దశలో జరుగుతుంది అంటే దానికి ఎస్ దశలో జరుగుతుంది. ఇంటర్ఫేస్ లో అంతర్దశలో G1, S and G2 అని 3 ఉపదశలు ఉన్నాయి. దానిలో ఎస్ దశలో DNA ఈ ప్రతికృతి అనేది జరుగుతుంది. సంశ్లేషణ అనేది DNA సంశ్లేషణ అనేది ఎస్ దశలో జరుగుతుంది. దీన్ని ఆన్సర్ ఎస్ దశ అని రాయాలి. ఈ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్త. అలాగే విత్తనాలు మీద కూడా ఈ క్షయకరణ విభజనలు అడగొచ్చు. ఒక
100 విత్తనాలు ఏర్పడాలంటే ఎన్ని క్షయకరణ విభజనలు జరగాలి అని ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి కూడా అడగవచ్చు. యూ కెన్ ఆస్క్ హౌ మెనీ రిడక్షన్ డివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 100 seeds ఆర్ 120 seeds ఆర్ 200 seeds, like that they can ask. This calculation also you should. సో ఈ రకంగా అడిగినప్పుడు ఒక 100 విత్తనాలు ఏర్పడాలంటే ఎన్ని క్షయకరణ విభజనలు జరగాలి, లేదా 120 విత్తనాలకి లేదా 200 విత్తనాలకి ఎన్ని క్షయకరణ విభజనలు జరగాలి అన్నప్పుడు మీరు 120, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, 200 విత్తనాలు అన్నారు అని అడిగారు, లేదా ఒక 100 విత్తనాలు అడిగారు. 100 విత్తనాలు ఏర్పడాలంటే ఎన్ని క్షయకరణ విభజనలు జరగాలి అని ఈ రకమైన క్వశ్చన్ అడిగినప్పుడు 100 విత్తనాలు ఏర్పడాలంటే 100 అండకణాలు కావాలి. త్రిబీజ కణం, అండకణం, ఎగ్ సెల్, 100 పిండకోశాలు పిండకోశాలు అంటే 100 విత్తనాలు అంటే 100 అండాలు. 100 అండాల్లో 100 పిండకోశాలు ఉంటాయి. ఒక్కొక్క పిండకోశానికి ఒక్కొక్క క్షయకరణ విభజన అంటే 100 క్షయకరణ విభజన. 100 అండాలని ఫలదీకరణం చెందించాలంటే 100 పరాగరేణువులు కావాలి. 100 పరాగరేణువులు కావాలంటే ఎన్ని క్షయకరణ విభజన జరగాలి? 100/4. ఒక క్షయకరణ విభజన ద్వారా 4 పరాగరేణువులు వస్తాయి. 100/4 25. ఫస్ట్ 100 ప్లస్ పరాగరేణువులకు ఒక 25. 100 ప్లస్ 25 125. ఇది ఆన్సర్ 125. 100 విత్తనాలు కావాలంటే 100 ప్లస్ 100/4 125 క్షయకరణ విభజన జరగాలి. ఫర్ 100 seeds, 100 reduction divisions are required for 100 ovules and 25 reduction divisions are required for pollen grains. 100 plus 25. For pollen grains 25, for eggs, for ovules 100. 100 plus 25. 125 reduction divisions are required. If 200 plus 200/4. 200/4 is 50. 200 plus 50, 250. Correct answer is 250. ఈ రకమైన క్వశ్చన్ కూడా ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది. Name the stage of meiosis in which actual reduction in chromosomal number occurs. 14వ క్వశ్చన్ చూడండి. క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోజోముల సంఖ్య వాస్తవంగా తగ్గించబడుతుంది? అది ప్రొఫేజ్ 1 ఆఫ్ మియాసిస్ 1. మియాసిస్ 1లో ప్రొఫేజ్ 1లో ఇది సగానికి తగ్గించబడుతుంది. 17th క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. If a tissue has at a given time 2048 cells, how many cycles of mitosis had the original parental single cell undergoes? ఇది మనం ఇంత ముందు చెప్పుకున్నాం. ఇది 11 cycles కావాలి. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, స్వల్ప సమాధానం ప్రశ్న. నెక్స్ట్ దీనిలో మియాసిస్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. దీనిలో ఇన్ మియాసిస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఇన్ మియాసిస్ 1 is again divided into subphases: prophase 1, metaphase 1, anaphase 1, telophase 1. దీనిలో prophase 1 is very important and elongated phase. prophase 1 అనేది కొద్దిగా దీర్ఘమైనటువంటి దశ. అది దానిలో 5 ఉపదశలు ఉన్నాయి. అవేంటి? లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. ఇన్ prophase 1 of meiosis 1, there are 5 subphases: leptotene, zygotene, packetine, diplotene and diakinosis. ఇది మీరు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే క్వశ్చన్ అడిగారు. ఎక్స్ప్లెయిన్ prophase 1 of meiosis 1. Question is very important. Many times they ask this question. క్షయకరణ విభజనలోని ప్రథమ దశ 1ను వివరించండి. ఇది అడిగినప్పుడు 4 మార్క్స్ అడిగినప్పుడు ఈ 5 ఉపదశల గురించి కూడా మీరు రాయాలి. ఆ ఉపదశల్లో ఏం జరుగుతుంది, లెప్టోటీన్ లో ఏం జరుగుతుంది, జైగోటీన్ లో, ప్యాకెటీన్ లో, డిప్లోటీన్ లో, డయాకైనసిస్ లో ఏం జరుగుతుంది అనేది మీరు ఈ 5 ఉపదశల గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ దిస్ one more question in long answer question. Of course, it is not so important, but you must learn this question. సమ విభజన, క్షయకరణ విభజనలో వివిధ దశల్లో తేడాలను వివరించండి.
You write the differences between mitosis and meiosis. కూడా ఇప్పుడే చెప్పాను నేను. The differences between mitosis and meiosis already explained. ఈ సమయ విభజన క్షయకరణ విభజన మధ్య ఉన్నటువంటి భేదాలు నేను చెప్పాను. అదేంటంటే సమయ విభజన అనేది శాఖీ కణాల్లోనూ, క్షయకరణ విభజన అనేది లైంగిక కణాల్లోనూ జరుగుతుంది. సమయ విభజన ద్వారా 2 కణాలు, ఈ క్షయకరణ విభజన ద్వారా 4 కణాలు ఏర్పడతాయి. సమయ విభజనలో ఒకేసారి కేంద్రంగా విభజించబడుతుంది. క్షయకరణ విభజనలో 2 సార్లు విభజించబడుతుంది. సమయ విభజనలో పారగతి జరగదు. క్షయకరణ విభజనలో పారగతి జరుగుతుంది. అలాగే సమయ విభజనలో బైవలెంట్లు ఏర్పడవు. అలాగే క్షయకరణ విభజనలో బైవలెంట్లు ఏర్పడతాయి. సమయ విభజనలో కేంద్రకం ఒకేసారి విభజన చెందుతుంది. క్షయకరణ విభజనలో 2 సార్లు విభజన చెందుతుంది. So many differences are there between mitosis and meiosis. Mitosis, it leads to the formation of 2 cells. Meiosis leads to the formation of 4 cells. Mitosis, chromosomal number remains constant. Meiosis, chromosomal number is reduced to exactly half. Mitosis, bivalents are not formed. Meiosis, bivalents are formed. Mitosis, there is no crossing over. Meiosis, there is crossing over. A mitosis that occurs in all vegetative cells. Meiosis occurs in sex cells. Okay, these are some of the differences between mitosis and meiosis. What important. Okay. And one more, write briefly the significance of mitosis and meiosis, multicellular organisms. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. బహుకణయుత జీవులలో సమయ విభజన, క్షయకరణ విభజనలో ప్రాముఖ్యతను తెలపండి. Have to write the importance of mitosis and meiosis, multicellular living organism. So, importance of mitosis. Mitosis, it helps in growth. It leads to the increase in the cell number. And mitosis, it helps in the healing of wounds. Meiosis forms the gametes. Okay, it's essential for sexual reproduction. Meiosis. So we should write the importance of this mitosis and also this meiosis. Okay, these are the important questions from this cell division chapter. And after this, the 12th chapter is completely deleted for this year. But histology, only those tissues. This chapter has been deleted. Tissues, two systems, various types of vascular bundles. అంటే దీనిలో కణజాల శాస్త్రము, అలాగే కణజాలాలు, ఈ మొక్కల అంతర్నిర్మాణం 6th యూనిట్లో వాటిని డిలీట్ చేయడం జరిగింది. పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, దానిలో ఆ కణజాలాల యొక్క రకాలు అవన్నీ డిలీట్ చేయడం జరిగింది. Now, let us see another topic, that is anatomy. Anatomy, flowering plants. Next chapter. This anatomy, the study of the internal organs. Study of internal organs is called anatomy, also known as internal morphology. అంటే ఈ లోపలి యొక్క మొక్క యొక్క లోపలి భాగాల గురించి తెలియజేసేదే anatomy. దీన్ని ఇంటర్నల్ మార్ఫాలజీ అని కూడా అంటాం. అంతర స్వరూప శాస్త్రం అని కూడా ఈ ఎనాటమీని అంటాం. ఎనాటమీ యాక్చువల్గా ఇది తెలియాలంటే మనకి ఈ కణజాలాల గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలి. అన్ఫార్చునేట్లీ దిస్ ఇయర్ దే deleted this topic, histology. But in anatomy we have 4 important topics. They are anatomy of dicot stem, anatomy of monocot stem, anatomy of dicot root, and anatomy of monocot root. Okay. దీనిలో ఈ
అంతర్నిర్మాణాల్లో మనకి ముఖ్యంగా 4 రకాలైనటువంటి అంతర్నిర్మాణాల గురించి మనం తెలుసుకోవాలి. అవేంటంటే ద్విదళ బీజకాండం, ఏకదళ బీజకాండం. ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజ వేరు. వీటిని గురించి మనం దీనిలో తెలుసుకోవాలి. అలాగే వీటిలో తెలుసుకునే ముందు వీటిలో వాస్కులార్ బండిల్స్ గురించి, అంటే ఈ నాళికా పుంజాల గురించి కూడా మీరు తెలుసుకుంటే ఇవి ఈజీగా అర్థమవుతుంది. ఈ అంతర్నిర్మాణాల గురించి వీటి నుంచి ఈ 4 క్వశ్చన్స్ తప్పనిసరిగా మీకు ఎగ్జామ్ లో ఒక మెయిన్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్లీ యూ విల్ గెట్ వన్ మెయిన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ anatomy chapter. Either dicot stem or monocot stem or dicot root or monocot root. This anatomy, these diagrams are very important. Among those 8 marks, 3 marks will be allotted for diagrams. మీరు diagrams నేర్చుకోవాలి. You draw 4 diagrams on a paper and you practice those diagrams. Dicot stem, monocot stem, dicot root, monocot root. These 4 diagrams, you draw these 4 diagrams on one paper and you practice these diagrams. From these 4, one diagram is compulsory. Use color pencil to draw this diagram. Okay. You will get full marks from these 4. All of you must be perfect in this 4 questions. ఈ 4 నుంచి ఒక మెయిన్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా 4 నేర్చుకుని రావాలి. In the next class, we can discuss this 4 questions. Dicot stem, monocot stem, dicot root, monocot root. Okay? Thank you, students. Thank you.